సంక్రాంతి అంటేనే భోగి మంటలు, ముగ్గులు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు. హైదరాబాదీలకు పండగ ప్రత్యేకతను అందిపుచ్చుకునేందుకు మాదాపూర్లోని శిల్పారామం సిద్ధమైంది. 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు పల్లె వాతావరణంలో నిర్వహించనున్నారు. భాగ్యనగర వాసులకు అచ్చమైన సంక్రాంతి సంబరాల అనుభూతిని మాదాపూర్ శిల్పారామంలో కలిగించనున్నారు. హరిదాసులు, బసవన్నతో గంగిరెద్దుల వారు చేయించే నృత్యాలు, బుడబొక్కలు, జంగమదేవరలు, పోతరాజుల విన్యాసాలు పండుగ రోజుల్లో అలరించనున్నాయి. సంక్రాంతి అంటే పిండి వంటలు, హరిదాసులు, పతంగులు, ముగ్గులు, గొబ్బెమ్మల సందడి ఉంటుంది. పల్లె వాతావరణానికి దూరంగా నిత్యం ఉరుకుల పరుగుల జీవన విధానంలో ఉన్న హైదరాబాదీలకు ఈ కార్యక్రమాలు కనువిందు చేస్తున్నాయి. శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 17 వరకు జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాజమహేంద్రవరం నుంచి కళాకారులను తీసుకొచ్చారు. శిల్పారామంలోని పల్లె వాతావరణాన్ని తలపించే సెట్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బసవన్నల ఆటలు, హరిదాసుల కీర్తనలు, కళాకారుల ప్రదర్శనలు అలరిస్తున్నాయి. పల్లెటూరులో ఉన్నటువంటి ఈ ఒక వేషధారణ పట్టణం వాసులు కూడా చూపించాలని ఇక్కడ పిలిపించడం జరిగింది. ధనుర్మాసం నెల రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా భిక్ష చేయడానికి అవకాశం కల్పించాలి అనబడేటటువంటి ఉద్దేశంతో శ్రీమన్నారాయణుడు ఇచ్చినటువంటి ఒక వరం. ఆ వరాన్ని తెలిసినటువంటి వారు వచ్చినటువంటి హరిదాసులు గాని, బుడబొక్కల వారికి గాని, సంగమదేవాలకు గాని లేదు కాదనకుండా నెల రోజులు కూడా దానం చేస్తారండి. ఈ శిల్పారాములో అంటే భావి తరాల వారికి పూర్వకాలంలో గ్రామాల్లో, పల్లెటూర్లలో ఇట్లా సంక్రాంతి వేళల్లో జంగమదేవులు ఇలా వచ్చేవారు. నవ్వకపోవడం ఒక రోగం, నవ్వించడం ఒక భోగం. డబ్బులు పేరుకి మాత్రమే డబ్బు లేదండి, కానీ చాలా డబ్బు ఉంది. ఎందుకంటే కానీ బీడీలు కలుసుకోవడానికి డబ్బులు లేక ఇక్కడ పంపించారు మా డబ్బులేని అన్నందర్ గారు. ప్రతి ఒక్కరు కూడా ఈనాడు మరి చదువుకోవాలి. చదువు అంటే నేను బాగా చదివాను ఉండే 10 సంవత్సరాలు కష్టపడి ఒకే స్కూల్లో ఒకే మాస్టర్ గారి దగ్గర చదివాను. 10 సంవత్సరాలు నేను కష్టపడి చదివిన చదువు 1వ తరగతి. శిల్పారామానికి వచ్చే సందర్శకుల కోసం చేనేత వస్త్రాలతో పాటు పలు రకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. తక్కువ ధరతో మంచి వస్తువులు అందుబాటులో ఉండటంతో సందర్శకులు కొనుగోలు చేస్తున్నారు. పండగ పూట ఊళ్లకు వెళ్లలేని వారు ఇక్కడి సంబరాలను చూసి తమ ఊరును చూసినట్టే ఉందని చెబుతున్నారు. మొత్తం విలేజ్ స్టైల్లో చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడ హరిదాసు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ చాలా బాగా అంటే మనం ఇక్కడ రెగ్యులర్గా చూడం కదండి. విలేజెస్లో అయితే చూస్తాం, మనం సిటీలో ఉంటాం కదా. ఇవన్నీ చాలా బాగుంది. ఈ పిల్లలకి ఇవన్నీ తెలియదు కదండి. ఇప్పుడు ఇవన్నీ చూపించి మనము వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వీళ్ళకి. యాక్చువల్గా ప్రతి సంక్రాంతికి మేము మా విలేజ్కి వెళ్తూ ఉంటాము. సో ఈసారి వెళ్ళలేక మన హైదరాబాద్లోనే శిల్పారామంలో జరుగుతుందంటే చూద్దామని వచ్చాము. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ మన ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల అన్ని జానపద కానివ్వండి, హరిదాసులు కానివ్వండి, అలాగే గంగిరెద్దులు కానివ్వండి అన్నీ అయితే ఇక్కడ పెట్టారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నది. చాలా బాగుంది. అలాంటి ప్రోగ్రామ్స్ గంగిరెద్దు అవన్నీ ఆడతాం. ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు మేము. ఇంకా అట్రాక్షన్ కూడా క్రౌడ్ చాలా మంది వస్తున్నారు. మాకు ఇవన్నీ ఏం తెలీదు, ఇప్పుడు చూస్తున్నాం. మేము ఊరికి వెళ్ళలేదు కదా, ఇక్కడే మాకు ఊర్లాగా ఉంది. హోమ్ టౌన్ వెళ్ళలేదు కాబట్టి శిల్పారామం వచ్చి అన్ని చూస్తున్నామండి. చాలా బాగున్నాయండి ఇక్కడ. పల్లె సంబరాల్ని నగరానికి తీసుకొచ్చిన శిల్పారామం నిర్వాహకులకు భాగ్యనగర వాసులు కృతజ్ఞతలు చెబుతున్నారు.